మేము నాన్న దగ్గరికి వెళ్తున్నామమ్మా. నువ్వు కూడా త్వరగా వచ్చాయమ్మా. అక్క, పిల్లలు బావగదిలోకి వెళ్తున్నారా? అవును జాను, ఆయన దగ్గరే పడుకుంటారట. ఈ రోజు నుంచి అది జరగకపోవచ్చు వదిన. మనిషి మనిషి కాదు, పిల్లల్ని అన్నయ్యకి దూరం చేయాలని చూస్తోంది. ఏమంటున్నావు వివేక్? ఆ మనీషా బావగారితో స్పెండ్ చేయాలంట. అందుకు పిల్లలు అడ్డుగా ఉన్నారంట. అరవింద్ అత్తయ్య గారితో చెప్పి బావకి పిల్లల్ని దూరం చేస్తుందక్క. ఈ రోజు నుంచి పిల్లల్ని తన దగ్గరే పడుకోబెట్టుకుంటానని పెద్దమ్మ మనీషాకి చెప్పింది వదిన. ఆ తర్వాత నిన్ను కూడా బావగారికి దూరం చేస్తుందంట. అరవింద్ అత్తయ్య గారిని అడ్డు పెట్టుకుని ఆ రాక్షసి అనుకుందంతా సాధిస్తుంది. అలా జరగనివ్వను జాను. నేను బాధపడినా పర్వాలేదు కానీ పిల్లల సంతోషాన్ని పాడు చేస్తే మాత్రం ఒప్పుకోను. మీరైనా సరే పెద్దమ్మకి ఏం చెప్పగలుగుతారు వదిన? అన్నయ్య దగ్గర మనీషా మాత్రమే ఉండాలన్నది పెద్దమ్మ ఆర్డర్. అత్తయ్య గారితో నేను మాట్లాడతాను వివేక్. ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. లాస్ట్ మినిట్ లో మనీషా ప్రెగ్నెన్సీ రిపోర్ట్ మారడం గురించి మేము ఎంక్వైరీ చేశామక్క. అవును వదిన, మాకు డౌట్ వచ్చి మా మామ్ ఫోన్ చెక్ చేశాం. రిపోర్ట్ వచ్చిన టైంలోనే మామ్ ఫోన్ నుంచి ఒక అన్నోన్ నెంబర్కి అవుట్ గోయింగ్ కాల్ వెళ్ళింది. ఆ నెంబర్ని కాపీ చేసుకునే లోపు మామ్ మనీషా వచ్చేశారు. ఆ నంబర్ ఎవరిదో కనిపెట్టాలక్క. దేవయాని అత్తయ్య గారు మనీషా ఆ టైంలో ఎవరికి కాల్ చేశారో కనుక్కోవాలి. అవసరం లేదు జాను. మనీషా ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ వచ్చిందంటేనే వాళ్ళు రిపోర్ట్స్ మార్చారు అని ప్రూవ్ అయింది. అది వాళ్ళు ఎలాగో మేనేజ్ చేశారని అర్థమవుతుంది. ఈ విషయాన్ని మనం వదిలిపెట్టకూడదు వదిన. పెద్దమ్మ దృష్టికి తీసుకెళ్ళాలి. మళ్ళీ మనీషా ప్రెగ్నెన్సీ జోలికి వెళ్లొద్దు అని అత్తయ్య గారు వార్నింగ్ ఇచ్చారు కదా వివేక్. అలా అని వదిలేస్తే ఎలా అక్క? అత్తయ్య గారికి నిజం తెలియాలి కదా. కావాలంటే పెద్దమ్మతో మేం మాట్లాడతాం వదిన. మనీషా గుట్టు బయట పెడదాం. వద్దు వివేక్, బలమైన ఆధారం లేకుండా మనం ఏం చేయకూడదు. అనవసరంగా మీరు అరవింద్ అత్తయ్య గారి దృష్టిలో చెడవ్వకండి.